ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండి వేమూరి రాధాకృష్ణకు అట్లాగే తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు మధ్య ఆల్మోస్ట్ భీకర యుద్ధం జరుగుతున్నట్టుగా కనబడుతోంది. ఎందుకంటే రాధాకృష్ణ రాసిన ఒక వార్తా కథనాన్ని భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించిన సంగతి తెలుసు. రాధాకృష్ణపై అటాక్ చేసిన సంగతి తెలుసు. రాధాకృష్ణ అల్లింది కట్టు కథ, పిట్ట కథ, ఏమాత్రం ఆయన జ్ఞానం లేదు. జ్ఞానం లేకుండా ఇటువంటి వార్తలు రాతలు రాస్తున్నాడు. వెనుక ఎవరుండి రాయించారో త్వరలో బయట పెడతా. ఏందో ఈ చాలామంది రాజకీయ నాయకులకు మనకు అర్థం కాదు, కానీ మేము త్వరలో బయట పెడతామంటారు. అప్పటికప్పుడు బయట పెడితే ఏంటో తెలియదు మనకు, దానివల్ల నష్టం ఏంటో తెలియదు. దానికి మళ్ళీ కొంత మార్జిన్ తీసుకుంటారు. త్వరలో బయట పెడతామంటారు. ఆ త్వరలో అనేది ఎప్పటికీ రాదు. రాష్ట్ర ఆస్తులపైకి నేను ఏ గద్దల్ని కూడా వాలనివ్వను. ఎందుకంటే చాలా నీతి నిజాయితీ మచ్చలేని మనిషి కాబట్టి భట్టి విక్రమార్క ఈ మాటలు అంటున్నట్టుగా మనం భావించాలి. రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ ఆస్తులపైన ఏ గద్దల్ని కూడా వాలనివ్వనని చెప్పాడు. ఒక ఇది ఆర్థిక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా చెప్పాడు. దిగజారుడు పనులు చేసేంత క్యారెక్టర్ కూడా, బలహీనమైన క్యారెక్టర్ కూడా నాది కాదు అని చెప్పాడు ఆయన. తర్వాత 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాను, ఏదో గాలికి కొట్టుకొని రాలేదు అని సరే ఆయన ప్రస్థానం గురించి చెప్పుకున్నాడు. ఆంధ్రజ్యోతి ఇవన్నీ కూడా అభూత కల్పనలు, ఈ రాత్ర విషయంలో రాధాకృష్ణతోనే తేల్చుకుంటా, అట్లాగే అదే వెనుక ఉండి ఎవరు రాయించారో తెలుసు అన్నాడు. బయట పెడితే తర్వాత అన్నాడు ఏ రాజకీయ ఉద్దేశంతో రాశాడో, ఎవరి ప్రయోజనాల కోసం వీటిని వండి వార్చాడో కూడా వివరాలను వెల్లడిస్తా. నీచ నికృష్టపు దిగజారుడు రాజకీయాల కోసం కట్టుకథలు సృష్టించి పుకార్లు షికార్లు చేయించే క్యారెక్టర్ నాది కాదు. మీ అవసరాల కోసం అల్లే కట్టుకథలు నన్ను ఏమీ చేయలేవు. ఇది డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క మీడియా సమావేశంలో బహుశా 4-5 రోజుల కిందట చేసిన వ్యాఖ్యలు. అట్లాగే ఈ నైని బొగ్గు గని సంబంధించి మనందరికీ తెలుసు. నైని బొగ్గు గని వేలం నోటిఫికేషన్ను సింగరేణి మేనేజ్మెంట్ రద్దు చేసింది. ఈ విషయాన్ని భట్టి విక్రమార్క అట్లాగే సింగరేణి మేనేజ్మెంట్ మీడియాకు విడుదల చేశారు. ప్రకటన విడుదల వచ్చింది. ఒడిశాలోని నైని బొగ్గు బ్లాక్కు సంబంధించిన టెండర్ వ్యవహారం ఇదంతా. ఈ టెండర్లలోనే గోల్మాల్ జరుగుతున్నట్లుగా దీనికి సంబంధించిన పూర్వపురాలన్నింటినీ ఆంధ్రజ్యోతి వార్తా కథనంలో రాధాకృష్ణ ప్రస్తావించాడు. ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ మనందరికీ తెలుసు, చాలా సీనియర్ జర్నలిస్ట్. ఆయన తప్పుడు రాతలు రాసినట్లుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపణ. సరే, పిట్ట కథ, కట్టుకథ ఇదంతా ఓకే, రైట్. ఈ కథనంలో నా పేరును ప్రస్తావించారు. అయితే ఏమాత్రం జ్ఞానం లేకుండా ఇటువంటి వార్తలు రాయడం ఏమిటి అని కూడా ఆయన అన్నాడు. ఎవరు? భట్టి విక్రమార్క. మీకు ఇతర మీడియా సంస్థలకు ఏమి వైరం ఉందో తెలియదు. మీ మధ్యలోకి ప్రజాప్రతినిధులు లాగొద్దు. వ్యక్తిగత జీవితాల జోలికి రావద్దు. ఏ ఛానల్ అయినా ప్రజాప్రతినిధుల వ్యక్తిగత ఇమేజ్ను దెబ్బతీయొద్దు. ఇవన్నీ భట్టి విక్రమార్క మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు, ఆయన మాట్లాడిన విషయాలు నేను మీకు చెప్తున్నా. రాధాకృష్ణలాగా ఏది పడితే అది నేను రాయలేను, మాట్లాడలేను. ఎక్కడ చూసి ఎక్కడ కూర్చొని రాశాడో తేల్చి పారేస్తా అని కూడా ఆయన హెచ్చరించాడు. సరే, నేను దివంగత వైఎస్ రాజశేఖర సన్నిహితుడైన కారణంగానే ఈ రకంగా నాపైన కథనాలు రాసినట్లుగా ఆయన తన అనుమానాన్ని వ్యక్తం చేశాడు, ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడం కోసమో, అధికార హోదాను అనుభవించడం కోసమో తాను రాజకీయాల్లోకి రాలేదని, ప్రత్యేక లక్ష్యం కోసం వచ్చానని కూడా చెప్పాడు. ఆ ప్రత్యేక లక్ష్యం ఏమిటో మనకు తెలియదు. తాను బాధ్యతల్లో ఉన్నంతకాలం తెలంగాణ ఆస్తులపైకి ఏ గద్దలు రానివ్వనని ఇంతకుముందు చెప్పాను, అదే మళ్ళీ చెప్పాడు. సో సరే, ఇదంతా రాధాకృష్ణ పైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అటాక్. నెక్స్ట్ ఇప్పుడు ఇదేమైందంటే, ఇది కమ్మ సామాజిక వర్గం దీన్ని రాధాకృష్ణను వాళ్ళు వెనకేసుకొస్తూ అసలు రాధాకృష్ణ పైన మీరు ఎవరైనా సరే అంటే వాళ్ళు భట్టి విక్రమార్క పేరు ప్రస్తావించారు. చూడండి, వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళు ఏమన్నారంటే, అవినీతిని వెలికి తీయడం ఇష్టం లేదా, నేరాన్ని వెలుగులోకి తీసుకొస్తే కులం పేరుతో ఎదురు దాడి చేస్తారా అంటే, నిజానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్కను నేను కూడా దళితుడు అనను,
ఎందుకంటే ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి లేదా మంత్రి ఆ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఈ కులపరమైన ఒక పరిధి అనేది సరైనది కాదు. ఆ పరిధిలోకి మనం కట్టడి చేయడం, నియంత్రించడం అనేది కూడా నిజానికి అది సమంజసం కాదు. మనం మాట్లాడాల్సి వస్తే అంటే డెమోక్రసీలో. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే భట్టి విక్రమార్క పైన ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చిందో దానిపైన భట్టి విక్రమార్క విలేకరుల సమావేశం నిర్వహించిన అనంతరం పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పైన అటాక్స్ మొదలయ్యాయి. ఎక్కడి నుంచి మొదలయ్యాయి? అటు బీఆర్ఎస్ వైపు నుంచి మొదలయ్యాయి. అంటే ఏమని మొదలయ్యాయంటే భట్టి విక్రమార్క దళితుడు కనుక ఆ కారణంగానే ఆయన పైన ఈ రకంగా చిల్లర మల్లర పనులు చేస్తున్నారు, రాస్తున్నారు, లేకుంటే ఆయనను అప్రతిష్ట పాలు చేస్తున్నారు అంటూ కథనాలు పెద్ద ఎత్తున వెలువెత్తుతున్నాయి. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం రంగంలో దిగింది. కమ్మ మహాజన సంఘం ఖమ్మం పేరుతో ఒక ప్రకటన వెలువడింది. ఆ ప్రకటనలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే రాధాకృష్ణ పైన కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అవాకులు చవాకులు పేలితే ఉపేక్షించేది లేదు. నేరాన్ని వెలుగులోకి వస్తే కులం పేరుతో ఎట్లా అంటగడతారు. ఓకే, తర్వాత ప్రజాస్వామ్య పద్ధతిలో గట్టిగా బుద్ధి చెప్తామని కూడా కమ్మ మహాజన సంఘం ఖమ్మంకు సంబంధించిన ఈ సంఘం హెచ్చరించింది. కొందరు బాడుగ మేధావులు, యూట్యూబ్ కుహానా జర్నలిస్టులు అవాకులు చెవాకులు పేరుతున్నారని వాళ్ళను ఉపేక్షించబోమని కమ్మ మహాజన సంఘం హెచ్చరించింది. తప్పుడు ఆరోపణలు ప్రచారాలు ఆపకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలోనే గట్టిగా బుద్ధి చెబుతామని కూడా వాళ్ళు ఆ స్టేట్మెంట్లో స్పష్టం చేశారు. తర్వాత అక్షరమే ఆయుధంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నైనీ కోల్ బ్లాక్ టెండర్ల లోపాలను వెలుగులోకి తీసుకొస్తే ఉప ముఖ్యమంత్రి భట్టి ఆ టెండర్ను రద్దు చేశారు. దానిని అభినందించవలసింది పోయి అంటే ఈ లోపాలను బయటపెట్టిన కారణంగానే ఈ టెండర్లు రద్దయ్యాయన్నది అందరం భావిస్తున్నందున సో రాధాకృష్ణ వార్తా కథనాలను బేస్ చేసుకొని టెండర్లు రద్దయ్యాయి కనుక సో రాధాకృష్ణ చేసిన పనిని అభినందించాలని కమ్మ మహాజన సభ కోరుతోంది. సో అభినందించాల్సింది పోయి రాధాకృష్ణ పైన కుహన విమర్శలు చేస్తున్నట్లుగా అటాక్ చేస్తున్నారు. ఆంధ్రజ్యోతి పత్రికలో తెలంగాణ ఉద్యమానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అందరికీ తెలుసని కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. తర్వాత రాధాకృష్ణపై విమర్శలు చేయడం అంటే అవినీతికి పాల్పడి మాది ఫలానా కులం అండ్ మాపై అగ్రవర్ణాలు దాడి చేస్తున్నాయి అని అనడం ఇది రాజ్యాంగ సమ్మతమేనా అని కమ్మ సంఘం అంటోంది. తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో ప్రెస్ మీట్లు పెట్టి కొంతమంది రాధాకృష్ణ పైన అడ్డగోలు విమర్శలు చేస్తున్నారని కూడా అన్నారు. నిజంగానే కొంతమంది దళిత సంఘాలు వాళ్ళంతా రంగంలోకి దిగి భట్టి విక్రమార్క పైన ఇట్లా చేస్తారా మేము వాళ్ళ సంఘం చూసుకుంటాం అంత చూసుకుంటామని ఈ మధ్య కొంతమంది మాట్లాడుతున్నారు. సో దీన్ని కౌంటర్గా ఇప్పుడు కమ్మ సంఘం దిగింది. అంటే ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి దళితులకు మధ్య ఇది ఇంకొక దీనేమంటే ఒక కాన్ఫ్లిక్ట్ లాగా ఒక సమస్యలాగా తయారవుతున్నట్టు కనబడుతోంది. నిజానికి ఇది అవాంఛనీయ ధోరణి, ఇది ఒక అవాంఛనీయ పరిస్థితి. ఇట్లా ఈ రకంగా ఇది రాకూడదు. ఇది ఎందుకు వచ్చింది అంటే బికాస్ ఇది భట్టి విక్రమార్క స్వతహాగా తనకు తానే పూనుకొని ఎవరినో పురమాయించి చేయించాడని నేను అనట్లేదు. కానీ ఎవరో కొంతమంది మాత్రం ఆయనను దళితుడు అనే ఒక ముద్ర వేసి ఆ దళితుడైన కారణంగా ఆయన పైన ఈ రకంగా రాస్తున్నారని చెప్తున్నాడు. వీళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు. సో దాంతో ఈ కమ్మ సంఘం రాధాకృష్ణను వెనకేసుకొస్తూ రాధాకృష్ణకు వాళ్ళు పూర్తిగా సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నట్టుగా మనకు కనబడుతోంది. అయితే ఇక్కడ ఈ మొత్తంలో మనం గమనించాల్సి ఏంటంటే ఇప్పుడు రాధాకృష్ణ తప్పు చేశాడా అంటే ఆ వార్తా కథనంలో తప్పులు ఉన్నాయా, లేకుంటే భట్టి విక్రమార్క చేసిన ఆరోపణల్లో అసత్యాలు ఉన్నాయా
అనే విషయం పక్కన పెడితే, ఒకవేళ నిజంగానే రాధాకృష్ణ పిట్ట కథ అల్లాడనో, కట్టుకథ అల్లాడనో, తనపై అకారణంగా నిందలు మోపాడనో కనుక భట్టి విక్రమార్క అనుకుంటే, అదే నిజమైతే భట్టి విక్రమార్క ఇప్పటిదాకా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పైన ఎందుకు కేసు నమోదు చేయలేదు, ఎందుకు క్రిమినల్ డిఫమేషన్ కేసు వేయలేదనే ఒక ప్రశ్న తలెత్తుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.